హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. వాటర్ పోసి మిరపకాయలు కడగాలండి అందులో. ఓకేనా ఫ్రెండ్స్, చాలా నీట్గా కడగాలండి, ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల నేను చెప్తున్నానండి. మీకు తెలియదేం కాదు, నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత వాటర్ మొత్తం పోయేలా చూసుకోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక సైడ్కి పెట్టుకొని మనం ఒక్కొక్క మిరపకాయ తీసుకోవాలండి. ఒక్కొక్క మిరపకాయ తీసుకొని వాటికున్న వెనక కింది సైడ్ ఉన్న భాగాన్ని మనం కట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి మిరపకాయకు. ఒక్కొక్కరికి మిరపకాయలకు అందులో ఉన్న ఇత్తులు అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదండి. కానీ మాకు మాత్రం వద్దనిపిస్తుంది, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకు కారం అంటే నచ్చది. నాకైతే నచ్చుతుంది కారం అంటే, కానీ మా అబ్బాయికి కూడా అండి కారం అంటే ఎక్కువ లైక్ చేయడు, అందువల్ల నేను తీసేస్తున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. మనం మిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ మనం ఫిల్ చేయాలండి. ఎందుకంటే అవి మనం అలా మిరపకాయ లోపల సాల్ట్ వేయకుంటే చేదు పడతాయి అన్నట్టు. దానివల్ల మనం దానిలో మిరపకాయల్లో మొత్తం సాల్ట్ నింపుకోవాలండి, ఎందుకంటే టేస్టీ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఇంకా అందులో ఇంకా వేరే వెరైటీగా యాడ్ చేస్తారండి. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో కొంచెం శనగపిండి, మనం మిరపకాయలకు తగ్గ శనగపిండిని అందులో కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మంచిగా దాన్ని చూసుకోవాలి, తక్కువ పడితే ఇంకొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ కొంచెం వంట సోడా యాడ్ చేయాలి. ఉప్పు తీసుకోవాలి, కొంచెం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి, అది మీ ఇష్టం మీద ఉంటుంది. తర్వాత అందులో కొంతమంది పసుపు అలాంటివి ఏమేమి వేస్తారండి, ఎందుకంటే నేను అవన్నీ ఎక్కువ వేయను, ఎందుకంటే అవన్నీ ఎక్కువ వేసా కూడా దాని టేస్ట్ వేరే అయిపోతుందండి, అందుకోసం నేనేమి వేయను. తర్వాత అవన్నీ మిక్స్ వేసుకొని వాటర్ పోసి మిక్స్ చేయాలి మొత్తం. కంటెస్టెంట్ ఎలా ఉండాలంటే, మనం మిరపకాయ పెట్టేసరికి మొత్తం జారుడుగా ఉండద్దండి, కొంచెం మిరపకాయకు పట్టేటట్టు ఉంచుకోవాలి ఎప్పుడైనా. సరేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత నూనె పోయాలండి. ఓకేనా ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఆ పిండిలో వేసుకొని ముందే పెట్టుకోవాలి, ఎందుకంటే నూనె వేడెక్కిన వెంటనే మనం అందులో వేయచ్చు కాబట్టి. ఆ తర్వాత నేను అందులో వేస్తున్నానండి. నూనె వేడెక్కింది. ఇలా మెల్లగా మనం కట్ చేసుకున్న ఘాట్లో కాడ పట్టుకొని వేళ్ళని అందులో ఇలా పెట్టి పట్టుకొని మనం వేయాలండి, ఎందుకంటే మనం అలాగే వేసామనుకోండి మొత్తం లోపల నిండిపోయి టేస్ట్ వేరే ఉంటుంది. అదే మనం ఘాట్లని బట్టి ఇట్లా వేసినామనుకోండి చాలా టేస్టీ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మాత్రం ఇలా చేస్తానండి, అయితే చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సైడ్కు మనం వాటిని గోలనియాలండి. తర్వాత దాన్ని తీసి ఒక జాలి గిన్నెలో మనం వేసుకోవాలి, ఎందుకంటే నూనె అనేది అందులో పడుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. మరోసారి మిర్చిలను వేసానండి అందులో. తర్వాత చూడండి ఫైనల్గా ఎలా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి కదండి, క్రంచీగా సూపర్ ఉన్నాయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మా అబ్బాయికి మాత్రం ఇలా కెచప్ పెట్టుకొని తినాలని బాగుంటుందండి. అందుకే నేను మా బాబు గురించి నేను ఇలా డెకరేట్ చేశాను. చూడ్డానికి ఎంత లుక్ బాగుంది కదండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటాయి, స్నాక్ చేసుడు. ఓకేనా ఫ్రెండ్స్. మా బాబు ఇప్పుడు మాటల్లోనే మా బాబు వచ్చేసాడండి. మా బాబుకు నేను తినిపిస్తున్నాను. చాలా ఆనందపడ్డాడు. చాలా బాగున్నాయని కూడా అన్నాడు.